సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏందన్నది ఈ వీడియోలో తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. మొదటగా బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, నేడు హైకోర్టు ముందుకు రానున్న జైల్ పెన్ కేసు. సో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ డిసెంబర్లో ఈ కేసు ధర్మాసనం బెంచ్ ముందుకు రావడం జరిగింది. సో కౌంటర్ ఫైల్ చేయడానికి ధర్మాసనం టీజీపీఎస్సీకి దాదాపు 4 వారాల గడువు ఇచ్చినట్టుగా ఉంది. సో మరి దాదాపు ఇవాళ మరికొద్ది సేపట్లో బెంచ్ ముందుకు ఈ కేసు రాబోతుంది. సో ఆ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 178గా మరికొద్ది సేపట్లో ఈ కేసు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ముందుకైతే రాబోతుంది. సో ఇక్కడ వీళ్ళు పిటిషనర్స్ ప్రధానంగా వీళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని వీళ్ళు ఫాలో కాలేదని చెప్పి. సో ఏదైతే టీజీపీఎస్సీ హాల్ టికెట్లో 1 సెకండ్ లేట్ అయినా గేటు మూసివేయబడుతుంది, విద్యార్థులని లోపలికి అలౌ చేయలేదని ఎంత పకడ్బందీగా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యారో, అదేవిధంగా మిగతా ఇన్స్ట్రక్షన్ని వీళ్ళు ఫాలో కాలేదని చెప్పేసి ఈ పిటిషనర్ ప్రధానంగా లేవనెత్తారు. సో ఇక్కడ వీళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకున్నది, హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ క్లాస్ 14.4, అదేవిధంగా 6.5, 6.9, 6.12 అంటే దాదాపుగా 4 నుంచి 5 ప్రధానంగా వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. సో అందులో మరీ ముఖ్యంగా జెల్ పెన్ కేసు, అంటే జెల్ పెన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కమిషన్ క్లియర్గా చెప్పింది, హాల్ టికెట్లో కేవలం బాల్ పాయింట్ బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే వాడాలి, ఎక్కడ కూడా జెల్ పెన్ వాడద్దని చెప్పేసి. సో వీళ్ళు దాని మీదనే ప్రధానంగా లేవనెత్తుతున్నారు. సో జెల్ పెన్ను ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమైనా చెక్ చేశారా లేదా అనేదే మేబీ వీళ్ళ కంటెంట్ కావచ్చు. సో ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కేసు అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తప్పకుండా వాళ్ళు ఫాలో కావాలి. కేవలం గేటు మూసివేసే ఇన్స్ట్రక్షన్స్ ఒకటే ఫాలో అయితే కాదు, అదేవిధంగా మిగతా ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఫాలో కావాలని కమిషనర్కి వీళ్ళు చెప్పాలని ఆలోచిస్తున్నట్టున్నది. ఏదేమైనా ఇది ఖచ్చితంగా ఒక ల్యాండ్ మార్క్ కేసు అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అన్నీ కూడా వాళ్ళు తప్పకుండా ఫాలో కావాలి. అంతేగాని ఏదో కొన్ని ఫాలో అవుతా కొన్ని ఫాలో గాను అంటే ఇటువంటి కేసులే వస్తాయని చెప్పడానికి ఇంకొక సందేహం అయితే లేదు. మరి చూడాలి ఈ కేసు ఇవాళ ఏం జరగబోతుందో. సో ఆల్రెడీ గతంలో టీజీపీఎస్సీకి ధర్మాసనం కౌంటర్ ఫైల్ చేయమని అయితే సమయం ఇచ్చింది. మరి బహుశా ఇవాళ కౌంటర్ ఫైల్ చేసినట్టయితే కనబడతలేదు. మరి ఇలా కౌంటర్ ఫైల్ చేయకపోతే మరి ధర్మాసనం వీళ్ళకి మరింత సమయం ఇస్తుందా, లేకపోతే మరి ఏ విధంగా తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఒకటి ఇదే విధంగా జెల్ పెన్ సంబంధించిన కేసు ఒకటి వచ్చింది. బట్ వీళ్ళు ఇక్కడ అడిషనల్గా ఇంకొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేశారు. సో మరి గతంలో ఇచ్చిన జెల్ పెన్ కేసు కౌంటర్ని ఇక్కడికి ఏమన్నా క్లబ్ చేస్తారా, మరి ఏం చేస్తారా అన్నది ఖచ్చితంగా చూడాల్సిన విషయం. ఎందుకంటే గతంలో ఇలానే ఒక కేసు జెల్ పెన్ మీద కూడా ఇంకో కేసు పెండింగ్లో ఉంది. వాళ్ళకి కౌంటర్ వేయడానికి టీజీపీఎస్సీ దాదాపు 3 నెలల సమయం తీసుకుంది. మరి వీళ్ళకు కూడా 3 నెలల సమయం తీసుకుంటారా, లేకపోతే ఇంకెక్కువ తీసుకుంటారా, తక్కువ తీసుకుంటారా అనేది చూడాలి. ఏదేమైనా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో ఈ జెల్ పెన్ కేసు అనేది ఒక టర్నింగ్ పాయింట్ కిందకి వెళ్తుంది. ఎందుకంటే దాదాపు ఇటువంటి కేసు ఏ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం అయితే రిజిస్టర్ కాలేదు. మరి ఎందుకంటే ఇక్కడ వీళ్ళు లేవనెత్తిన విధానం కూడా ఖచ్చితంగా డిఫరెంట్ అనుకోవాలి. ఎందుకంటే 1 నిమిషం 1 సెకండు లేట్ అయితే పరీక్ష హాలు గేట్ ఎలా మూసివేస్తారో, మరి అది కూడా అందులోని ఒక ఇన్స్ట్రక్షన్సే కదా, హాల్ టికెట్లో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్. మరి అది ఫాలో అయినప్పుడు మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ప్రాపర్ ఫాలో అవ్వాలనేది ఖచ్చితంగా టీజీపీఎస్సీ వాళ్ళు సమాధానం చెప్పడం అన్నది అంత సులభమైతే కాదని మనం భావిస్తున్నాం. చూద్దాం మరి ఇవాళ ఏం జరగబోతుందో. ఒకసారి ఈ కేసు ఇవాళ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఏం జరిగిందన్నది మనం మరొక వీడియోలో మాట్లాడుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.